జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాల అమ్మవారి దివ్యాలయం షష్టమ వార్షికోత్సవం సందర్భంగా రెండవ రోజైన మంగళవారం ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నేతృత్వంలో శాస్త్రోక్తంగా వేదోక్తంగా ప్రారంభమైన ఉత్సవాలలో రోజుకో విశేష సేవలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అయ్యవారిని అమ్మవారిని పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చేసి ఎదుర్కొలు ఉత్సవం జరిపారు. ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మండలం వేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి ఆశీస్సులతో పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఇమ్మన్ని శశికుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎం ధనకుమార్ సేవా సహకారంతో ఆలయ కమిటీ నిర్వహణలో జరిగే వార్షికోత్సవ వైభవంలో వాగ్వాల పుల్లారావు సారథ్యంలో ఉత్సవ కమిటీ తోడ్పాటుతో జరుగుతున్న షష్టమ వార్షికోత్సవంలో భక్తులు పాల్గొని తరించాలని ఆహ్వానం పలికారు. అవతార ఆవిర్భావ అంశాలను ఈ సందర్భంగా కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ వివరించారు. ఎదుర్కోలు సన్నాహం విశేష పుష్పార్చన శాస్త్రీయంగా జరిగాయి. సాయంత్రం సర్వదేవతా హోమాలు నిర్వహించి తదుపరి 108 దంపతులచే శివపార్వతుల శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ ప్రక్రియ మంత్రార్థాలు శివపార్వతుల కళ్యాణ వ్యాఖ్యానం భక్తులకు వివరించారు. కాగా బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ 3 రోజుల వేడుకల్లో 2 రోజుల కార్యక్రమాలు అమ్మవారి దయతో సంపూర్ణమయ్యాయని, 3వ రోజైన బుధవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, మండపారాధన, సామూహిక లక్ష పుష్పార్చన, నీరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి. సాయంత్రం చండీ హోమం, అమ్మవారికి విశేష అర్చన, నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద పారాయణం, దర్బారు సేవ జరుగుతాయని, అనంతరం కోలాట ప్రదర్శన ఉంటుందని వివరాలు వెల్లడించారు. రంజింపజేసేటువంటి భాగ్యం కల్పించడం మన అదృష్టం ఆవిడ ప్రాంతంలో ఉండడం. తదుపరి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం నిర్మాణం చేసినటి నుంచి ఒక్క విషయం మాత్రం తెలుసుకోవాలి. జంగారెడ్డిగూడెం పట్టణం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ముత్యాలమ్మవారు ఉన్నట్టే లెక్క. అందుకనే ఈ సంవత్సరం పాంప్లెట్లో రాసాం శతవర్షం, దాదాపు ఒక 100 సంవత్సరాలు అయింది జంగారెడ్డిగూడెం పట్టణం పుట్టి అని అంటే ఆ 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి అమ్మవారు ముత్యాలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారిని వెలికి తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఆ చేసిన నాటి నుంచి ఈ నాటి వరకు అమ్మవారిని విడిచిపెట్టకుండా ఒక ఆలయ నిర్మాణం ఒక ఎత్తు అయితే నిర్వహణ అంతకన్నా చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఒక మాదిరిగా ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు. అది దైవానుగ్రహం మనపై ఉంటే తప్పితే భగవంతుణ్ణి మనం పోషించడం అనేది జరగదు. అది కాబట్టి అంతటి మహత్తర కార్యాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఈ ఆద్యంతం నడిపిస్తున్నటువంటి బౌరిశెట్టి మురళీకృష్ణ గారి దంపతులు ఉంటే ఇద్దరు దంపతియుక్తంగా. ఎందుకంటే వారిద్దరూ పడేటువంటి కష్టం మాకు తెలుసు. ఏ కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలి అనన్నా వారిద్దరూ కూడా ప్రధాన భూమిక పోషిస్తారు. ఆవిడ వెళ్ళి మహిళలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆవిడ ఈయన ఊళ్ళో ఉన్న అందరినీ పెద్దవాళ్ళందరినీ పిలిచి తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ఇది మన ఇంట్లో పెళ్ళా, భగవంతుడు వచ్చి దండం పెట్టుకుంటాడు కదా అని అనుకోరు ఆయన. ప్రతి ఒక్కరిని పేరున పిలిచి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎంత ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అంటే చాలా వ్యయ ప్రయాసాలు. కానీ సంవత్సరం పొడుగుతా ఏదో కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది నిరంతరాయంగా. దసరా వెళ్ళిపోతే ఉగాది వెళ్ళిపోతే మరొకటి ఏ పండుగని విడిచిపెట్టకుండా వన్ మ్యాన్ ఆర్మీ ఆయన ఒక్కరు. ఆయన వెనకాల కొంతమంది బృందం అయితే ఉంటారు. ఎప్పుడు మాకు ఇక్కడ కనబడేటువంటి రంగా గారు చోడవరపు రంగా గారు వీరికి వెన్నుదన్నుగా ఉంటూ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తూ అన్ని విధాలా తన సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పుడు కూడా ఒక మనిషి సంకల్పం ఉంటే ఆ సంకల్పం మంచిదైనప్పుడు మనం ఏం చేయాలి అంటే 10 మంది సహకరించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం రూపకల్పన చేసుకుంటుంది. ఈ సమిష్టిగా మనందరం చేసేటువంటి కార్యక్రమం ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ నమస్కారం. జై ముత్యాలమ్మ, జై ముత్యాలమ్మ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి షష్టమ వార్షికోత్సవం 6వ వార్షికోత్సవం నిన్నటి నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు జరిగేటువంటి వేడుకల్లో ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ విశేష అనేక సేవా కార్యక్రమాలు, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అమ్మవారి ఈ కార్యక్రమాలన్నింటినీ రూపొందించి అమలు చేసుకున్న క్రమంలో ఈరోజు 2వ రోజు మంగళవారం. ఈరోజు అమ్మవారికి ఆనందేశ్వర స్వామి వారికి విశేషం. అమ్మవారికి ప్రత్యేకంగా సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని అమ్మవారి గొప్ప పాల్గొని ప్రధానంగా ఈరోజు 108 మంది దంపతులు సామూహికంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని చేసుకోబోతున్నారు. చాలా అద్భుతం. అమ్మవారి
కళ్యాణం చేసుకోవడం అంతా ఏది కూడా మనం అనుకున్నా రావు. అది అమ్మవారి యొక్క సంపూర్ణమైన కరుణ. అన్నిటికీ మించి అమ్మ అనుమతి దొరికిన వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని కనీసం చూడగలరు. అలాంటిది స్వయంగా చేసుకోగలిగే అవకాశం అరుదుగా మాత్రమే దొరికేటువంటి అదృష్టాన్ని మన ఆలయ నిర్మాణకర్త భవిష్యత్తు మన ఆలయ కమిటీ ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంలో శివపార్వత కళ్యాణాన్ని సామూహికంగా చేసేటువంటి ఏర్పాటు చేయడం, దానికి భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ క్రమంలో అమ్మవారి కృప పొందిన వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణంలో పాల్గొని ధరించవలసిందిగా భక్తులందరినీ కూడా మరోసారి